అందరికీ నమస్కారాలు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు తిరుగుతున్న విషయంలో గణిత ఫోబియా కారణంగా పిల్లల్లో గణిత నైపుణ్యాలు తగ్గుతున్నది. ఈ పోటీ వ్యవస్థలో గణితానికి ప్రాధాన్యత ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆ గణితం అనేటువంటిది మన నిశ్చితంలో భాగం అనే విషయాన్ని కూడా అందరికీ తెలుసు. అంత ప్రాధాన్యత గణితాన్ని మనం మన పిల్లలకి చెప్పగలిగిన శక్తి ఉందని కూడా తెలుసు. అందుకే నేను తల్లిదండ్రుల శక్తి అపారమని, ఆ శక్తిని ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది కృత్యంగా భావించాలని చెప్పి నా తాలూకా వ్యాసాల్లోని, పదాల్లోని, తర్వాత వీడియోలోని తెలియజేశాను. అందులో ముఖ్యంగా తల్లిదండ్రులు తాలూకా ప్రత్యేకత, పాఠశాలకి పిల్లల్ని పంపించడము, ఇష్టపూర్వకంగా పాఠశాలకు పిల్లలు వెళ్ళగలగడం అనేది సంసిద్ధత. కాబట్టి గణిత ఫోబియా ఆనందాభ్యాసం అనేటువంటి ఈ కాన్సెప్ట్ని విద్యను ముందు ఉంచుతున్నాను. దయచేసి విశ్లేషించండి. పాఠశాల సంసిద్ధత గృహ వాతావరణంలో స్వేచ్ఛాయుత జీవనాన్ని నుండి తనను తానుగా పిల్లల పాఠశాలకు వెళ్ళడం సంసిద్ధత అంటారు. అందుకు పాఠశాలలో ఆటలు, కథలు, కబుర్లు, నవ్వులతో ఆనందాభ్యాసం కల్పించడం వల్ల పిల్లలు ఇష్టపూర్వకంగా పాఠశాలలో ఉంటారు. ఫలితంగా ఆటలాడడం, వ్యాయామం చేయించడం, ఆరోగ్యము, ఆహ్లాదకర వాతావరణంలో పిల్లలు ఆనందంగా విద్యాభ్యాసం చేయడానికి అనుకూల వాతావరణాన్ని మనం కల్పించడమే సంస్కృతిగా భావించాలి. ఈ వాతావరణమే ఆనందాభ్యాసానికి మూలము. దయచేసి గుర్తించండి. పిల్లల వికాసము శిశువు జన్మించిన మొదలు అన్ని దశల్లో సామర్థ్యాలు అందించే ఆనందాభ్యాసనం, శ్రవణ బోధన, దృశ్య బోధనతో పరికరాల ద్వారా పిల్లలకు ఇష్టపూర్వకంగా విద్యను అందించగలిగే కృత్యములు మనం పిల్లలకు అందించాలి. ముఖ్యంగా 10 సంవత్సరాల విద్యాభ్యాసము అత్యంత కీలకము. 2 సంవత్సరాల వరకు కుతూహలము, చలన కౌశలం ఎక్కువ. 3 నుండి 5 సంవత్సరాల వరకు ఆత్మ భావన, సాంఘిక వైఖరులు ఏర్పడతాయి. ఈ దశలో పిల్లలు నాణ్యమైన విద్యల కూటము, పూర్వ ప్రాథమిక పాఠశాల నిపుణుల సలహాలతో అందించడమే ఆనందాభ్యాసం తాలూకా కీలకము. అటువంటి ఈ దశలో, ఈ ప్రాథమిక అందించే దశలో పిల్లలు ముఠాలుగా, జట్లుగా, అనుకరణ ఎక్కువగా విద్యను అభ్యసిస్తారు. ఈ ప్రాథమిక దశ లంకిగా గృహదశ, పూర్వ ప్రాథమిక దశ 2 ఉంటాయి. ఈ 3 సమన్వయంతో ఇవి గృహ దశ, పూర్వ ప్రైమరీ విద్య, పాఠశాల, ఈ 3 మనం అందించే అభ్యసనమే ఆనందాభ్యసనము. వీటి ఫలితాలే భవిష్యత్తులో అద్భుతాలు సాధిస్తాయన్న విషయం నా తాలూకు భావాలు నేను తెలియజేస్తున్నాను. మౌలిక భావనలు ఆనందాభ్యాసంలో పఠన, లేఖన సంఖ్యలు 3R. పూర్వ పాఠశాలలో ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత బాగా పిల్లలు అంత మంచి ఉద్యోగాలు, ఉపాధులు పొందగలరు. ఈ దశలో పెద్ద, చిన్న, పొడవు, పొట్టి, లావు, సన్నము, బరువు, తేలిక, ఎక్కువ, తక్కువ, విశాలము, ఇరుకు ఈ పిల్లల్లో పెంపొందించడం వల్ల భవిష్యత్తులో గణితం పట్ల వాళ్ళకి ఉత్సాహం పెరుగుతుంది, ఆకర్షణ ఏర్పడుతుంది. కృత్యములు పరిసరాల్లో లభించే గింజలను, మొక్కలను సేకరించడం, వర్గీకరించడం, పరిశీలించడం, వాటి లక్షణాలను, ఉపయోగాలను పిల్లలకి తెలియచేయడం వల్ల వాళ్ళ ఉత్సాహం పెరుగుతుంది. ఫలితంగా మానసిక జ్ఞానం పొందగలరు. ఆకారాల కృత్యములు ఆ సేకరించిన వస్తువుల ద్వారా ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్, ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ గణిత ప్రక్రియలు పిల్లలు చేయించడం ఆనందాభ్యాసానికి అవసరము. అది ఇంట్లో పేరెంట్స్ చేయించి ఇంకా సాధన వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆ పిల్లల్లో సృజనాత్మకత పెంచి రంగులు వేయించడంలో నైపుణ్యాలు పెంచాలి. ఫలితంగా పిల్లల ప్రవర్తనలో ఉత్సాహకరంగా, ఆనందకరంగా
గణిత అభ్యాసానికి ఇష్టపడతారు. పిల్లల ప్రవర్తన ఈ దశలో పిల్లలు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వాటిని అర్థం చేసుకున్నట్టుకు చేసి చూడాలని ఎక్కువగా భావిస్తారు. పిల్లలతో ఆడుతూ స్వేచ్ఛను కోరుకుంటారు. కథలు అంటే ఇష్టపడతారు. సవాళ్ళను పోటీలకు సిద్ధమవుతారు. ఈ దశ అభ్యసనానికి పునాది. ఈ దశలో మనం ఎంత సాధన చేస్తే అంత ఫలితాలు వస్తాయనే నా తాలూకు భావన. తీసుకునే చర్యలు వారికి ఇష్టమైన ఆటలు, పాటలు, కథలు, గేయాలు, మాటల కృత్యాలను ప్రేరణతో విద్యాభ్యాసం చేయించాలి. పిల్లలో నిగూఢంగా ఉన్న ప్రతిభ సామర్థ్యాలు అందించే కృత్యములు అందించి వాటిని సాధన చేయడం అన్నది చాలా అవసరము. ప్రేరణ మంచి ఫలితాలను ఇస్తుంది. తీసుకునే జాగ్రత్తలు పిల్లలు తప్పులు చేయడం సహజం. వాటిని పిల్లల్లో గమనించిన వెంటనే వాటిని పరిష్కరించాలి. అంతేగాని దూషించడము, దండించడము, ఇతరులతో పోల్చడము, హేళన చేయడం లాంటివి చేయరాదు. ఓపికగా పిల్లలు వారి తప్పులను గమనించేటట్లు సలహాలు వివరంగా ఇవ్వాలి, అందించాలి. బోధనా పరికరములు గృహము, పరిసరాలు, పాఠశాలలో ఉన్న వివిధ ఆకారాలు, ఆకృతులు చూపించాలి. ఆ పిల్లలచే చేతి కాళ్ళ నైపుణ్యాలు అందించే కృత్యములు ఆధారంగా మానసిక ప్రశాంతత, మానసిక విశ్లేషణ పెరుగుతుంది. ముఖ్యంగా 2D మరియు 3Dగా పరిగణించే గణిత జ్యామితి భావాలు అందించాలి. ముగ్గులు, ఇంటి సామాగ్రితో, వివిధ వస్తువులతో వాటి ఆకారాలు, ఆకృతులు చూపిస్తూ సరళరేఖలు, కోణాలు, దీర్ఘచతురస్రాలు, త్రిభుజాలు, వృత్తాలు, స్తూపాలు, అంచులు, పొడవులు, వెడల్పు, ఎత్తులు పిల్లలకు చూపిస్తే గణితం పట్ల ఆకర్షణ పెరిగి ఇష్టపూర్వక గణితాన్ని వాళ్ళు ఇష్టపడతారు. దాని ఫలితంగా మనకి మంచి మంచి ఉద్యోగాల్లోకి వాళ్ళు సిద్ధమవుతారు. ఆ విధంగా తీసుకెళ్ళిన శక్తి తల్లిదండ్రులలో ఉంది. తర్వాత తల్లిదండ్రులు అందించే ఆనంద అభ్యాసంలో ఉందన్నది ఈ 3 వీడియోల ద్వారా తల్లి పాత్ర, తండ్రి సామర్థ్యము, ఆనంద అభ్యాసం అనేది ఈ 3 పాత్రలు దయచేసి మీరు అందరూ విశ్లేషించండి. నాకు విషయాలు తెలియజేయండి, సూచనలు సలహాలు ఇవ్వండి. ఈ 3 వీడియోలు దయచేసి మీరు పరిశీలించండి. నా ప్రార్థన. ఇట్లు మీ శ్రేయస్సు కోరే అభిమాని ముందు బైరాగి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.